హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మమ్మీతో అనమాట. మమ్మీ ఈవినింగ్ 4 PM టు 6 PM ఏమేమి చేస్తారో ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను. ఇక టైం వచ్చేసరికి 4 అవుతుంది. బయట అయితే ఫుల్గా ఎండ ఉంది. కానీ ఇక్కడ మా కోళ్ళు చూడండి, ఎప్పుడెప్పుడు వాటిని కమ్మెడతామా అని చెప్పి వెయిట్ చేస్తుంది అనమాట. ఎక్కడైనా కోళ్ళు అనేవి 5:30, 6 గంటలకల్లా వస్తాయి కదా గూటికి. కానీ మా కోళ్ళు 4:30కే పడుకుంటాయండి. అదేంటో కానీ నాకు అర్థం కాదు అసలు. బయట అంత ఎండున్నా కానీ పడుకోవడానికి వచ్చేస్తాయి. ఇంకా అవి లోపలికి వచ్చేసి గోలగోలు చేస్తున్నాయి అని చెప్పి మమ్మీ పనిమాల ఇంకా లేచి వాటికి కోళ్ళగోలను అయితే తీసుకురావడానికి వచ్చారు. ఫస్ట్ అయితే పెద్ద కోళ్ళని అయితే కమ్మెట్టేస్తుంది. చిన్నపిల్లల కోడి ఉందండి. ఫస్ట్ అవి పడుకోవు, పెద్దవి ఉన్నాయి కదా అవి పడుకుంటాయి. ఫస్ట్ వాటిని అయితే కమ్మెట్టేస్తాం. మీరు అనుకోవచ్చు ఏంటి వీళ్ళు కిచెన్లో కమ్మెడుతున్నారని చెప్పి. అంటే బయట సావిడి ఉంది, కానీ బయట కమ్మెడితే మళ్ళీ ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి కొంచెం భయం అన్నమాట. అసలు పల్లికి పెట్టకుండా లోపలికి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ మాకు ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది, అందుకనే మాకు అప్పటి నుంచి చాలా భయము. మేము చిన్నపిల్లప్పుడు ఇలానే బయట వసార్లో కమ్మెడితే మార్నింగ్ మేము లేచేసరికి బయట కోళ్ళు లేవండి, ఎత్తుకెళ్ళిపోయారు. ఇంకా అందుకనే కిచెన్లో కొన్ని కోళ్ళని, ఇంట్లో కొన్ని కోళ్ళని అయితే ఇలా కమ్మెట్టుకుంటాము. చూడండి, పెద్ద కోడి పెట్ట కూడా లోపలికి వెళ్ళిపోయింది. అవేమో లోపల పడుకుంటాయి కదా, ఈ 4 పిల్లలు ఏంటంటే ఇవి కిచెన్లో పడుకుంటాయి. వీటిని అయితే కమ్మెట్టేస్తుంది. వీటి పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు పిల్ల కూడా ఉంది కదా, దాని పని చూద్దాం. అది కూడా వచ్చేస్తుంది. వీటి కోసం లోపల అయితే వేసేస్తుంది. ఇప్పుడే వెళ్ళవేమో, వాటికంటే ఫస్ట్ ఫ్యాన్ కింద పడుకుంటాయి. ఇవైతే పెద్ద అయినా కానీ అవే ముందు వెళ్ళిపోతాయి. ఓకే, గోని పలికి పెట్టేసాం కదా, వచ్చి పడుకుంటాయి కదా అని చెప్పి అనుకుంటామా? పడుకోండి, ఖచ్చితంగా వాటికి మేత వేయాల్సిందే. మేత వేస్తేనే దూరుతాయి అన్నమాట. ఇంకా కోళ్ళని అయితే కమ్మెట్టడం అయిపోయింది. ఇంకా బయట బట్టలు ఉంటే వాటిని తీస్తున్నారు. కానీ ఇదేమెండో కానీ ఎండలు అయితే ఎంత బాగున్నాయంటే బయటికి రావాలంటే భయం వేసిపోతుంది అన్నమాట. అట్లా ఉన్నాయి ఎండలు, దారుణంగా ఉన్నాయండి. ఎండైనా వానైనా పల్లెటూరులో టైంకి పని చేసుకోక తప్పదు కదా అండి. ఇంకా చకచక పని అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ కర్ర ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ తిని పడుకునేటప్పుడు ఇలా బయట కర్ర పెట్టేస్తాం. లేకపోతే రోడ్డెంట మేకలు గొర్రెలు వెళ్తూ ఉంటాయి కదా, అవి లోపలికి వచ్చేసి మొక్కలన్నీ తినేస్తాయి అనమాట. అందుకనే పడుకుంటాం అనుకుంటే మాత్రం ఇలా గేటుకి కర్ర అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇంకా బట్టలన్నీ తీసేస్తుంది. ఇంకా నాన్న కూడా లేచి ఫ్రెష్ అయ్యి సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నారు. నాన్న మార్నింగ్ 4:30కి లెగుస్తారండి. మళ్ళీ ఈవినింగ్ 4:30కి కంపల్సరీ టీకి అయితే వెళ్ళాల్సిందే నాన్న. ఇంకా ఇంట్లో పని కొంచెం అయితే చేస్తారు. ఇంకా పుల్లల్ని అయితే తీసుకొస్తుంది. ఎండ్రం కొడుతున్నట్టున్నారు. ఎండలు బాగా వేస్తున్నాయి కదా, చక్కగా ఎండిపోయినాయి పుల్లలు. మనకి పొయ్యిలోకి పుల్లలు కావాలి కదా, దానికోసం అయితే కొన్ని పుల్లల్ని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇలా ఎండగా ఉన్నప్పుడే పుల్లల్ని మనం ఎక్స్ట్రాగా తీసి పెట్టుకోవాలండి, లేకపోతే వర్షం వస్తే పొయ్యి వెలిగించుకోవడానికి కావాల్సిన పుల్లలన్నీ తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇంకా పొయ్యి కూడా వెలిగించేస్తుంది. బాబు పడుకున్నాడు. బాబు లేచేసరికి పొయ్యి కూడా వెలిగించేసి వాటర్ పెడితే వాటర్ అనేవి కాగిపోతాయి కదా. ఇలా మేము ఎప్పటికప్పుడు ఇట్లా సావిట్లో కొన్ని పుల్లలను అయితే పెట్టుకుంటామండి. సడన్గా వర్షం వస్తే ఆ ఎండిన పుల్లలన్నీ తడిచిపోతాయి కదా, అందుకని ఎప్పటికీ ఇలా స్టోర్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ బూడిదే దానికి సపోర్టా కుండకి. ఎలాగో బుడ్డోడికి నీళ్ళు పెట్టాలిగా, అవును.
బాబుకి ఇక్కడ వాటర్ పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి కూడా నానబెట్టేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని సర్పు వాటర్ ఉన్నాయన్నమాట, అందులో బట్టలు నానబెట్టేస్తారు. ఇంకా బాబు బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా నానబెట్టేస్తుంది. ఈవినింగ్ టైమే ఉతికేసుకుంటే మార్నింగ్ ఎక్కువ బట్టలు ఉండవండి. అందుకని ఇంకా కొంచెం ఎక్కువగా బట్టలు ఉన్నప్పుడు మమ్మీ ఏం చేస్తుంది, ఇట్లా ఈవినింగ్ టైమే ఉతికేస్తుంది. సర్పు వాటర్ అయినా ఇంట్లో పసిపిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత పని చేసినా ఇంకా పని ఉంటూనే ఉంటుంది. మనం పని వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. పని అలా మన కళ్ళకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఈవినింగ్ టైం ఉతికేసుకుంటే మార్నింగ్కి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఈవినింగ్ టైం బట్టలు ఏమన్నా ఉంటే ఉతికేస్తుంది. ఇంకా బట్టలు అయితే నానబెట్టేశారు కదా, ఇప్పుడు మొత్తం రాయి మొత్తం తడిపేసిన తర్వాత మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేస్తారు. ఎండలు బాగున్నాయి కదా, 2 పూట్ల ఖచ్చితంగా మొక్కలకైతే వాటర్ పోస్తుందండి. లేకపోతే అవి ఎండిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట, అంత ఎండలు ఉన్నాయి. ఇంకా పాలు తీసుకొచ్చే మా అమ్మ కూడా అయితే వచ్చేసారు. పాలు ఇచ్చేసి వెళ్తున్నారనమాట. మేము డైలీ ఒక మా అమ్మ దగ్గర అయితే పాలు పంపించుకుంటున్నాము. మా అమ్మ ఇదిగో. ఇంకా మొక్కలకి నీళ్ళు పోసేసుకున్న తర్వాత అన్ని బకెట్స్లో వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాము. ఇక్కడ కొన్ని మొక్కలను అయితే బకెట్స్లో పెట్టుకొని ఇటు సైడ్ పెట్టుకున్నాము. ఇటు సైడ్ కోళ్ళు అయితే రావులే. ఇంకా పని కొద్దిగా అయిందనమాట. ఇంకా మార్నింగ్ది దోసపిండి ఉంటే ఇంకా మమ్మీ టిఫిన్ వేస్తా అని చెప్పారు. ఇంకా పాలు కూడా వచ్చాయి కదా, ఒక పక్క టీ అయితే పెట్టారు, దోశలు కూడా వేస్తున్నారు. ఇంకా దోశ తిని టీ తాగి కొన్ని వాటర్ తాగేసి ఇంకేమైనా పని ఉంటే మమ్మీ పని చేసుకుంటారు. ఈవినింగ్ టైం అంటే ఏదో ఒకటి కొంచెమన్నా తిని అలా టీ తాగి కొద్దిగా వాటర్ తాగితే కొంచెం కడుపు నిండుగా ఉంటుంది అనమాట. పని చేసుకోవడానికి కొంచెం ఎనర్జీగా ఉంటుంది. ఇంకా బాబును కూడా బయట పడుకోబెట్టారు. తనకి బయట అంటే చాలా ఇష్టం అండి. బయటికి రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం చల్లబడుతుంది అనమాట. నాకు పొలాలన్నా చెట్లన్నా చాలా ఇష్టం అండి. నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా టీ కూడా కాగిపోయాయి. టీ పెట్టమన్నాడుగా, బయటికి వెళ్ళాడు, మళ్ళీ సెంటర్కి వెళ్ళిపోయాడు. పెట్టమంటాడు, తాగడం పోసేసుకుంటున్నా. గాలి అసలు వేయట్లేదు మమ్మీ, చిరాకు వచ్చేస్తుందా? ఎండాకాలమా లేకపోతే వానాకాలమా అర్థం కావట్లా నాకైతే. వేసవకాలం కూడా ఎలా ఉండదు. అసలు మధ్యాహ్నం పూట అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చి బయట చూడాలంటే భయం వేస్తుంది, అట్లా ఉంది. చేతి నోట్లో చెయ్యి బాగా అలవాటు అయిపోయిందమ్మా పిల్లోడికి. ఇంకా టిఫిన్ అయితే చేస్తాము ఇద్దరము, మమ్మీ నేను ఇద్దరం తిన్నాము. తిన్న తర్వాత ఇంకా మమ్మీ ఇల్లు వాకిలైతే ఊడుస్తున్నారు. మీరు అనుకోవచ్చు మా వల్ల అయితే ఇది కూడా వీడియోస్ పెట్టొచ్చా, ఆ కోల్డ్ పెంచుకోవడం వల్ల వచ్చే లాభం అంత ఏముండదు, కానీ చాకరీ ఎక్కువ. మనం డైలీ ఏదో కొంచెం ప్లేస్ ఉంది కదా అని చెప్పి పెంచుకోవడం. మొన్న తెల్లకోడి పెట్టకి ఎన్ని గుడ్లు పొదిగేసాం మమ్మీ? 15 గుడ్లు వేసా, 4 పిల్లలు వేసా. అబ్బా, ఎందుకనంట మన ఇంటిని మనం నీట్గా ఉంచుకుంటే మనకి మంచిది కదా. చుట్టూ చెట్లు ఉంటాయి కదా, అందుకే మేము ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాం అనమాట. ప్లస్ ఇంటి పక్కనే పొలాలు కదా, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చెట్లు కూడా కొంచెం బాగా ఎదిగిపోయినాయి, కింద నుంచి నరికేయాలి అదే అంటున్నారు మమ్మీ. రేపు చెట్లు కొంచెం నరికేయాలి, బాగా ఎదిగిపోయినాయి. మందారం చెట్టు ఒకటి బాగా ఎదిగిపోయింది. నేను ఈ కనకాంబరం పువ్వులతో మా బాబుది ఫస్ట్ మంత్ ఫోటోషూట్ చేశానండి. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే. ఇంకా మొత్తం అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇంకా బయట వాకిలైతే వచ్చేసుకుంటుంది. రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ 2 పూట్ల ఊడుస్తుందండి, అందుకని ఇంత నీట్గా ఉంది. మనం రోడ్డు పక్కన ఉంటున్నప్పుడు జాగ్రత్తగా చక్కగా నీట్గా శుభ్రంగా ఉండాలి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 2 పూట్ల ఉచ్చుకోవాలండి. మమ్మీకి అయితే నడుము పోటు వచ్చేస్తుంది, కానీ తప్పదు కదా.
మన ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అంత పని అండి, ఎంత చిన్నగుంటేనే అంత తక్కువ పని ఉంటుంది. ఇంకా అంట్లు కూడా తోమేసుకుంటుంది. ఇంకా అలా కాసేపు మాట్లాడుకుంటూ పనులు అయితే చేసుకుంటున్నాము. కూడా ఇంకా అవ్వలేదు, ఏదో ఒక పని సరిపోతూనే ఉంది. పని ఏమీ లేదు అన్నట్లే ఉంటుంది కానీ కనపడదు. మనం చేస్తూ ఉంటే ఉంటూనే ఉంటుంది. చూసారు కదా, మేము డైలీ ఈవినింగ్ 4 PM to 6 PM ఏమేమి పనులు చేసుకుంటామో. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.